ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం ఒకసారి రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి నడిపించును గాక. లేఖనాలలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వాక్యం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అతడు మండుచు ప్రకాశించుచున్న వెలుగుచు ఉన్న తేజరిల్లుతూ ఉన్న దీపమై ఉండెను. అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండెను. దేవుని యొక్క సన్నిధికి చేరి వచ్చిన దేవుని బిడ్డలారా, అతడు ఎవరు అతడు అని అంటే బాప్తిస్మమిచ్చు యోహాను గురించి వ్రాయబడిన మాట. అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపం. అతడు మండుచు ప్రకాశిస్తున్నటువంటి దీపమై ఉన్నాడు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలు ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, యోహాను గారు బాప్తిస్మమిచ్చు యోహాను గురించి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, అతడు మండుచు ప్రకాశిస్తున్నటువంటి దీపమై ఉన్నాడు. ఈ రోజున చాలా మంది జీవితాలలో వెలిగించబడని దీపాల్లాగా, వెలుగులేని దీపాల్లాగా, వెలుగుమయముగా మార్చబడని దీపాల్లాగా, ఆరిపోయిన దీపాల్లాగా, పడి చెదరిపోయినటువంటి దీపాల్లాగా తమ ఆధ్యాత్మికమైనటువంటి బ్రతుకును స్థితిని ఆత్మ సంబంధమైనటువంటి యాత్రలో కొనసాగించుకుని వారునై ఉన్నారు. జీవము కలిగినటువంటి దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి మనందరి జీవితాలలో మనందరితో కృప కలిగినటువంటి దేవుడు ఈ ఆరాధనలో మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే, అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు. మండుతూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. మండుతూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. కొన్ని దీపాలు వెలుగుతాయి కానీ మండడము అంటే వెలగడము అని అర్థం. అతడు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి దీపము. వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి దీపము, మండుచు ప్రకాశిస్తూ ఉన్నటువంటి దీపము. దేవుని బిడ్డలారా, కొంతమంది వెలుగుతారు కానీ ప్రకాశించరు. కొంతమంది వెలుగుతారు కానీ ప్రకాశించరు. ఆరిపోతున్నటువంటి దీపం ఎలాగైతే మకమకలాడుతుందో ఆ రకంగా ఏమిటండి మకమకలాడుతారు తప్ప ప్రకాశించరు. అయితే ఈ రాత్రి జీవము కలిగినటువంటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాట మనందరితో సెలవిస్తున్న అద్భుతమైనటువంటి వాక్యం ఏమిటి అని అంటే, మండుచు ప్రకాశిస్తున్న దీపములాగా నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. మండాలి, ప్రకాశించాలి. మండాలి, ప్రకాశించాలి. పోయిన ఆదివారం కాక అటు పోయిన ఆదివారం అనుకుంటా, మీ వెలుగును ప్రకాశింపనీయుడి, మీ వెలుగును ప్రకాశింపనీయుడి అన్నటువంటి విషయాలు మనము మాట్లాడుకుంటూ వచ్చాము. ఎవరు ప్రకాశిస్తారు? ప్రకాశించడానికి మనలో ఉండవలసినటువంటి గుణగణాలు ఏంటి అని చెప్పుకుంటూ వచ్చాము. ఈ చదవబడినటువంటి వాక్యములో ఈయన కూడా మండుచు ప్రకాశిస్తున్న దీపము, మండుతూ ప్రకాశిస్తున్న దీపం. ఆరిపోయిన దీపం కాదు, పడిపోయిన దీపం కాదు, పగిలిపోయిన దీపం కాదు, పతనమైన దీపము కాదు, మండుచు ప్రకాశిస్తున్నటువంటి దీపం. అసలు ఏమిటి దీపము? చూడండి, కొన్ని మాటలు నేను మీకు దేవుని యొక్క వాక్యంలో చదువుతాను, చూపిస్తాను, మీరు చదువుతారు. మొదటిగా
సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వాక్యములో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. చాలా జీవరాశులు ఉన్నాయి ఈ భూమి మీద. ఈ జీవరాశులన్నిటికీ జీవం ఉంది. శరీరం ఉంది, జీవం ఉంది. శరీరం ఉంది, జీవం ఉంది. అయితే దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, గుర్తుపడితే, ఒక మనిషికి మాత్రమే ఆత్మ ఉంది. శరీరము, జీవము, ఆత్మ మనిషికి ఉంది. ఏమిటండి? ఏ జీవరాశికి, పక్షులకు కానీ, జంతువులకు కానీ, ప్రాకుడు ఏమిటండి, పురుగులకు కానీ శరీరము, జీవం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. అయితే మనిషికి మాత్రమే ఆత్మ ఉంటుంది. అందుకే నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఒక ఇంటిలో దీపము ఎలాగైతే పెట్టినప్పుడు వెలుగు తేజరిలుతో ప్రకాశిస్తూ చీకటిని పారదోలి ఆ ఇంటికి వెలుగును కలగజేస్తుందో, అలాగే మనుషులందరిలో దేవుడు తన ఆత్మను ఉంచాడు. అందుకే దేవుని యొక్క వాక్యపు లేఖనం చక్కగా సెలవిస్తుంది. ఏమని అంటే, మన్నైనది మునుపటి వలె మంటికి చేరుతుంది, ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళుతుంది. దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, నీలో పెట్టబడినటువంటి ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇప్పుడు ఆత్మీకంగా నడుస్తున్నావా, శారీరకంగా నడుస్తున్నావా? ఆత్మానుసారంగా ముందుకు కొనసాగుతూ ఉన్నావా, శారీరకంగా ముందుకు కొనసాగించబడుతున్నావా? ఆత్మీయ స్థితిలో ఆత్మ నింపుదల, ఆత్మీయ యాత్రలో ఆత్మ నడిపింపు కలిగి ఈ ఆత్మీయ యాత్రలో మనము ముందుకు కొనసాగించబడవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వాక్యములో ఆత్మ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాము. ఆత్మ దీపముగాను మనము దేవుని యొక్క వాక్యాన్ని, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ ఆత్మ దీపముగా మారాలి అని అంటే ఆజ్ఞను దీపముగా ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే ఆజ్ఞను అనుసరించి నడుస్తారో, ఎవరైతే ఆజ్ఞానుసారంగా తమ జీవితాన్ని కట్టుకుంటారో, ఎవరైతే ఆజ్ఞానుసారంగా తమ ఆత్మీయ స్థితిని కట్టుకుంటారో, వాళ్ళ జీవితాలలో దేవుని మాటను వాళ్ళకిస్తున్న దేవుని బిడ్డలారా దీపమైనటువంటి మార్గాలలో నడిపించబడతారు. ఆజ్ఞ దీపముగాను. గత దినాల్లో మనం చదువుకున్నాం దేవుని యొక్క వాక్యం. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించును. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఆజ్ఞలకు శిరస్సు వంచుతూ ఉన్నాను, ఆజ్ఞలను శిరస పాటించగలుగుతూ ఉన్నాను. ఈ రోజున జీవము కలిగిన దేవుని సన్నిధికి చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలారా, మీ ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో కృప కలిగినటువంటి దేవుడు మాట్లాడుతున్న మహిమ కలిగినటువంటి మాట ఏమిటి అంటే, ఆజ్ఞ దీపముగా దేవుడు మార్చాడు. ఎవరైతే ఆజ్ఞలను అనుసరిస్తారో వాళ్ళ జీవితము దీపముగా మార్చబడతది. ఆజ్ఞను అనుసరిస్తే దీపం. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. దాన్ని మధ్యకాలంలో యేసు ప్రభు 2 ఆజ్ఞలుగా మార్చాడు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ప్రేమ ఆజ్ఞ అంతా, ధర్మశాస్త్రం అంతా ప్రేమ అని చెప్పాడు. క్రొత్త నిబంధనలో దేవుని ఉన్నతమైనటువంటి కృపను బట్టి కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. మారు మనసు పొందాలని, బాప్తిస్వం పొందాలని, ఉపదేశ క్రమములో నడిపించబడాలని, దేవుని యొక్క మాటను మనం వింటూ నడిపించబడాలి అని ఆయన ఆజ్ఞానుసారమైనటువంటి ఉపదేశమును ప్రతి వారం ప్రతి కూడికలో ఆయన నీకు బోధిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన మాటలు విని
కొత్త ఆజ్ఞ నేనేమి ఇవ్వట్లేదు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుటే ఆజ్ఞ. ఆయన వాక్యములో నిలిచి ఉండడమే దేవుని ఆజ్ఞ. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే క్రొత్త నిబంధనలో ఆజ్ఞలను గురించి చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఇప్పుడు ఆజ్ఞ దీపం. ఎవరైతే ఆజ్ఞానుసారంగా అంటే శిరస్సు వంచుతారో, మారు మనస్సు పొందమని ఆజ్ఞ ఉంది, బాప్తిస్వం పొందమని ఆజ్ఞ ఉంది, యెరూషలేములో నిలిచి ఉండు అని ఆజ్ఞ ఉంది, ప్రేమించుమని ఆజ్ఞ ఉంది, వాక్యములో నిలబడు అని ఆజ్ఞ ఉంది. ఎవరైతే ఆజ్ఞలను అనుసరిస్తారో వాళ్ళు దీపాల్లాగా మారతారో ఆ దీపము ఉపదేశము ద్వారా వెలిగించబడుతూ ఉంటది. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి జీవితంలో అయితే ఉపదేశం ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే ఉపదేశ క్రమమునకు పట్టబడి కట్టబడి అప్పగించుకొని హృదయపూర్వకముగా లోబడి నడిపించబడతారో వాళ్ళు వెలిగించబడతారు. వాళ్ళ జీవితం వెలుగుమయముగా మార్చబడతాది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆజ్ఞ దీపముగా పెట్టి ఎవరైతే ఆజ్ఞలను అనుసరిస్తారో వాళ్ళు దీపాల్లాగా ఉంటారు. ఉపదేశము వాళ్ళను వెలిగిస్తుంది. ఉపదేశము ద్వారా వెలిగించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 119వ కీర్తన 105వ చరణాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపము. పాదాలకు దీపం ఎందుకు అని అంటే, నడిచేది పాదాలతోనే, మనిషి నిలబడేది పాదాల మీదనే. మనిషి పడిపోవాలన్నా నిలబడి ఉండాలన్నా పాదాలు అవసరం. ఒక ఇంటికి పునాది ఎంత అవసరమో ఒక మనిషికి పాదము అన్నటువంటిది అంత అవసరం. అందుకే నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను లేవనెత్తి బండపైన నా పాదములను నిలిపి ఆయన స్థిరపరిచాడు అని కీర్తనల గ్రంథములో 40వ కీర్తనలో మనం చక్కగా చదువుతాం. నా పాదములు బండపైన నిలిపి, నాశనకరమైన గుంట నీ పాదాలు జారి నిన్ను పతనమయ్యేటట్లుగా చేస్తుంది. జగటగల దొంగ ఊపి నీ పాదాలు నిలవడానికి స్థలము లేక అదో పాతాళానికి అది ఊపి కిందికి తీసుకొని వెళ్ళి నువ్వు చచ్చిపోయేటట్లుగా చేస్తుంది. జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ప్రభు మనలను లేవనెత్తి బండపైన మన అడుగులను స్థిరపరిచాడు. నీ వాక్యము నా పాదాలకు దీపము. పాదాలు సరిగ్గా లేకపోతే, చూడండి దేవుని వాక్యాన్ని మీరు గమనిస్తే, దేవాలయం దగ్గర ఒక కుంటివాడు అడుక్కుంటూ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, వాళ్ళు యేసు నామమును ఉచ్చరించిన వెంటనే వాని చీలమండలమునకును పాదాలకు బలము కలిగింది. వాడు ఎందుకు నడవలేకపోతున్నాడు? ఎందుకు నలుగురి మీద ఆధారపడ్డాడు? ఎందుకు వాడు దేవాలయం మీద భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు? వాని జీవితం అడుక్కునే స్థితిలోనికి ఎందుకు తీసుకెళ్ళింది అంటే, పాదాలకు బలము లేక, చీలమండలములో సత్తువ లేక. ఈ రోజున వాక్యము నీ పాదాలకు దీపం. నీ ఆత్మ దీపము, ఆజ్ఞ దీపము, వాక్యము దీపము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము దీపం, త్రోవకు వెలుగు. నడవవలసినటువంటి మార్గాలలో ఎక్కడికి నడవాలో, ఎలా నడవాలో, కొండలు లోయలు కలిగిన దేశంలో ఎలా నడవాలో, ఎత్తు పల్లాలు కలిగిన చోట ఎలా నడవాలో, గుంటలు ఎత్తులు గొప్పలు ఉన్నటువంటి చోట కాళ్ళు త్రొట్రిల్లకుండా, కాలు వెనకిపోకుండా, కాలు జారిపోకుండా, కాలుకు కాలు తగులుకొని ఎట్లా పడ్డావు అమ్మా కింద? ఓమ్మా ఎట్లా పడ్డావు కింద? నా కాళ్ళు నేనే తగులుకొని. అంటే ఎవరి కాళ్ళు నీకు తగలే, నీ కాళ్ళే. కారణం ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, సత్తువ లేక. వాక్యము వెలుగై
ఆ వెలుగు నీకు బలమై నిన్ను పడకుండా నిలబెట్టి నడిపించగలిగే వాక్యము నీ పాదాలకు దీపము. వాక్యము దీపమై ఉన్నది. ఇంకొక మాటను కూడా చదువుతారు. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 29వ వాక్యము. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. 22వ అధ్యాయము 29వ వాక్యం. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. 18వ కీర్తనలో కూడా నా దీపము వెలిగించువాడవు నీవే అని రాసి ఉంటాయి. అంటే ఇప్పుడు తలలు పైకి ఎత్తండి. ఆత్మ దీపము, ఆజ్ఞ దీపము, వాక్యము దీపము, దేవుడే మనకు దీపమై ఉన్నాడు. ప్రకటనల గ్రంథంలో ఒక మాటను చదువుతాం. ఇక్కడ మాత్రమే కాదండి దీపము, ఈ చోట మాత్రమే కాదండి దీపము, రేపు నిత్యత్వములో కూడా మనకు ఒక దీపం ఉంది. సూర్యుడు చంద్రుడు అక్కడ అక్కరలేదు. అర్థమవుతుందని? రాత్రి పగలు ఉండదు. కారణం ఏమిటంటే అక్కడ మనకొక దీపం ఉంది. అక్కడ మనకొక దీపం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటనల గ్రంథము 21వ అధ్యాయము 23వ వాక్యాన్ని, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుడే, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. నూతన యెరూషలేము పట్టణములో, బంగారు వీధులు కలిగిన పట్టణములో, కలతలు కలవరాలు లేని పట్టణములో, ఆకలి దప్పులు లేని పట్టణములో, సూర్యుడు చంద్రులు అవసరము లేని పట్టణములో, నిషిద్ధమైనది అసహ్యమైనది ప్రవేశించని పట్టణములో, బంగారు వీధుల మయముతో మార్చబడిన పట్టణములో, స్ఫటికము కలిగిన సముద్రము కలిగిన పట్టణములో ఆయన దీపమై గొర్రె పిల్ల దీపమై. ఈ సమూయేలు గ్రంథంలో మనం ఏమని చదువుతున్నాము అని అంటే, యెహోవాయే నీవు నాకు దీపము. యెహోవాయే అంటే దేవుడే మనకు దీపము. దేవుని బిడ్డలారా, ఏ దీపం ఆరిపోయింది? ఒకటి నీ ఆత్మ. అంటే ఆత్మీయ స్థితిలో నీవు నిలబడాలి. ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు ఒకదానికొకటి విరోధంగా పోరాడుతుంది. ఆ పోరాటములో ఆత్మ ఓడిపోయింది అని అంటే దీపం ఆరిపోయింది అని. శరీర క్రియలు గెలుస్తాయి కొంతమందికి. ఇది చూడండి, తలలు పైకెత్తి నిద్రపోకుండా కూర్చో. ఆత్మ గెలిచినట్టు. నిద్రపోయావా? ఆత్మ ఓడిపోయినట్టు. ఉపవాసం ఉండు. ఈరోజు ఉపవాసం, పొద్దున మధ్యాహ్నం ఏది ముట్టను, 6 గంటల తర్వాత ఏదైనా తింటాను అను. 12 కల్లా గంట కొట్టి నువ్వు తిన్నావు అంటే ఆత్మ ఓడిపోయిందని, శరీరం గెలిచిందని. ఇదిగో నేను రోజు, లేకుంటే ఈరోజు 1-2 గంటల సేపు నేను మోకాళ్ళ మీద ఉండి, లేకుంటే నేను కూర్చొని నేను ఆ 2 గంటల సేపు ప్రార్థనలో గడపాలి. 10 నిమిషాలు అవ్వక ముందే ఫోన్ వచ్చి ఫోన్ ఉన్నావు అని అంటే అర్థం ఏమిటంటే శరీరం గెలిచింది, ఆత్మ దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోయింది. రెండవది మనం ఏం చదివామంటే ఆజ్ఞ దీపముగాను. మారు మనసు పొందలేదంటే దీపం ఆరిపోయింది. ఒకవేళ మారు మనసు పొంది మరలా పడిపోయావంటే దీపం ఆరిపోయింది. బాప్తిస్వం పొందలేదంటే దీపం వెలగలేదు. బాప్తిస్వము పొంది కూడా మరలా ఆ బాప్తిస్వపు అనుభవాలలో లేవు అంటే అర్థం ఏమిటి అంటే దీపము ఆరిపోయింది. బాప్తిస్వం అంటే సరైన నిర్వచనం ఏమిటంటే చనిపోవడం, పాతిపెట్టబడడం. పాత జీవితం, పాప జీవితం, రోత జీవితం, పాత అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు ఇంకా పాతి పెట్టలేదు అంటే అర్థం ఏమిటంటే దీపం ఆరిపోయింది. ఆజ్ఞను ధిక్కరించావు, ఉపదేశ క్రమములో లేవు. మూడవది వాక్యం అనే దీపం. నీ జీవితం వాక్యానుసారంగా నడవట్లేదు. విత్తనాలను గురించినటువంటి ఉపమానంలో వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే,
దేవుని బిడ్డలారా, వాక్యం విత్తబడుతుంది. విత్తబడిన తర్వాత వాక్యము నిమిత్తమై ఏదైనా శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు తొలగిపోతారట, వాళ్ళు త్రొట్రిల్లిపోతారట, వాళ్ళు వైదొలిగిపోతారట. మిమ్మల్ని అందరిని ఒక మాట అడుగుతాను, ఒకసారి 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్కసారైనా కింద పడలేదా? పడ్డాక అక్కడే ఉన్నావా, లేచి మరల మామూలుగా నీ పని కొనసాగించు? ఇంట్లో పడ్డానని కొంపను తగలబెట్టావా? చెప్పరేంటండి? పోనీ రోడ్డు మీద పడ్డావని రోడ్డు అంతా తవ్వించేసావా? ప్రొక్లైన్ తీసుకొని వచ్చి ఏం చేసావు? లేచి మరలా నీ యొక్క మనుగడను, నీ యొక్క జీవన శైలిని, నీ యొక్క ఏమిటండి పరుగును ప్రారంభించేశావు. అవునా కాదండి? మరి ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా పడ్డాం కదా అని అక్కడే ఉండకూడదు. ఏమిటండి, మానేశాం కదా అని చెప్పేసి అక్కడే మరలా మనలను మనము నూతన పరుచుకోవాలి. వాక్యం అదే చెప్తుంది, పడ్డవాడు చెడ్డవాడు కాదు, పడి అక్కడే ఉన్నవాడు చెడ్డవాడు, పడి మరలా లేచిన వాడే ఆయనకు కావాలని కోరుకుంటున్నాడు. బైబిల్ చరిత్రలో ఎంతో మంది భక్తులు పడ్డారు, పడిన తర్వాత లేచి ప్రభు కొరకు బలమైన సాధనాలుగా నిలబడ్డారు. నీ దీపం వెలగాలి. ఎందుకంటే అక్కడ గొర్రెపిల్ల దీపమై ఉంది. ఆ దీపపు యొక్క అనుభవం నువ్వు ఇక్కడ కలిగి ఉండి నడిపించబడినప్పుడే నీ ఆధ్యాత్మికమైన జీవితం ఒక ఉన్నతమైనటువంటి మార్గాలలో నడిపించబడుతుంది. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైన నడిపింపుకు నిన్ను నీవు అప్పగించుకొని లోబడడం నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు నీ దీపం వెలుగుతూ ఉంటుంది. వాక్యాన్ని విడిచి వెళ్ళావనుకోండి, వాక్యములో నుండి త్రొట్రిల్లావనుకోండి, వాక్యములో నుండి దూరపరచబడ్డావనుకోండి, నువ్వు దేవుని యొక్క మార్గాలలో తప్పిపోయిన నీ జీవితం ఆరిపోయిన దీపము లాంటిది. ఇప్పుడు చెప్పండి, దీపం ఆరిపోయిందా, వెలుగుతూ ఉందా? వాక్యాన్ని బట్టి శోధనలు వస్తాయి, వాక్యాన్ని బట్టి తప్పిపోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి, వాక్యాన్ని బట్టి దేవునికి విరోధంగా రూపించబడవలసినటువంటి దేవునికి దూరమైపోవలసినటువంటి పరిస్థితులు ఏర్పరచబడతాయి. అయినా వాక్యం కోసము నిలిచి ఉండడమే దేవుడు నీకు ఇస్తూ ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి యోగ్యత. వాక్యమా లోకమా, వాక్యమా పాపమా, వాక్యమా ఆచారమా, వాక్యమా లోకానుసారమైన జీవితమా, దేని వైపు నిలబడుతున్నావు ఒక్కసారి ఆలోచన చేసి జాగ్రత్తగా అడుగులు వేయి. తర్వాత నీ ఇష్టం. దేవుడే మనకు దీపం. ఆ నూతన యెరూషలేము పట్టణములో గొర్రెపిల్ల దీపముగా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదా. ఆత్మీయ స్థితిలో ఉన్నావా? ఆజ్ఞలను అనుసరించి ఉపదేశంతో వెలిగించబడ్డావా? వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నావా? దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని, ఆయనను నమ్ముకొని, ఆయన మీద ఆధారపడి దేవుడే నీకు ఆశ్రయమై ఉన్నాడా? నీ దీపము వెలుగుతున్నట్టు. ఈ వెలుగుతున్న దీపము ఆరిపోవడానికి గల కారణం ఏమిటి? వెలుగుతున్న దీపము ఎప్పుడు ఆరిపోతుంది? వెలుగుతున్నటువంటి దీపము ఎప్పుడు ఆరిపోతుంది? దీపము ఆరిపోవడానికి గల కారణాలేంటి? దీపము ఆరిపోవడానికి గల ఉన్న కారణాలేంటి? కొన్ని మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 3 లేదా 4 మాటలు క్లుప్తంగానే చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి ఒకసారి గట్టిగా, సంతోషంగా చెప్పాలి.
రాసుకోండి లేదా మనసులో పెట్టుకోండి. దీపము ఆరిపోవడానికి గల కారణం అంటే భక్తిలో పడిపోవడానికి, పతనమైపోవడానికి, ఆత్మీయ స్థితిలో కృంగిపోవడానికి గల కారణాలేంటి? దీపము ఆరిపోవడానికి గల ఒక 4 విషయాలు నేను మీకు దేవుని యొక్క వాక్యంలో నుండి చెబుతాను. దీపము ఆరిపోవడానికి మొట్టమొదటి కారణం ఏమిటి అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, దీపము ఉండవలసిన స్థలములో ఉండకపోవడము. ఏమిటండి? దీపము ఉండవలసిన స్థలములో ఉండకపోవడము. ఇప్పుడు దీపమును వెలిగించి ఎక్కడ పెడతారు అని అంటే దీపస్తంభం మీద పెడతారు. ఎక్కడ పెడతారండి? కొంచెము గట్టిగా దేవుని యొక్క మాటను మీరు జాగ్రత్తగా గమనించాలి, గ్రహించాలి దేవుని బిడ్డలారా. దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతారు. మీరు చదవండి దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వాక్యము. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని వెలిగించుటకై. అంటే నేను చదవాలా? కంటిన్యూగా చదువుకుంటే వెళ్ళిపోవాలి. దీపస్తంభం మీదనే పెట్టాలి. మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వాక్యం. వెళ్ళి ఇట్లా నేను దీపము దీపస్తంభం మీద ఉంచుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచుటకు తేబడదు. లూకా సువార్తలో చాటైన చోటు కూడా అని రాస్తుంది. ఇప్పుడు చదవద్దులేండి, కాస్త తలలు పైకెత్తండి, నేను మీకు చెప్తాను. నేను మీకు చెప్పాలనుకున్నటువంటి మాటను జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దీపము ఎక్కడ పెట్టబడాలి? దీపస్తంభం మీద పెట్టాలి. అయితే ఇప్పుడు బైబిల్లో చదివిన ఈ 3 చోట్ల, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఎక్కడెక్కడ పెట్టారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, పెట్టాల్సినటువంటి దీపస్తంభం మీద కాకుండా కొంచెము కిందను, మంచము కిందను, చాటైన చోటున దీపం పెడుతున్నారు. అసలు దీపం వెలిగించింది ఎందుకు అని అంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలిగివ్వాలి. ఇంకొక చోట ఏం రాసిందో తెలుసా అండి? ఇంటిలోనికి వచ్చే వాళ్లకు వెలుగివ్వాలి. ఇంట్లో ఉన్న వాళ్ళకు వెలుగివ్వాలి, ఇంటిలోనికి వచ్చే వాళ్లకు వెలుగునివ్వాలి. ఇండ్లు దీపస్తంభం. ఏమిటి దీపస్తంభము? ప్రకటనల గ్రంథంలో ఒక మాటను చదువుతారు మీరు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి. ప్రకటనల గ్రంథము 1వ అధ్యాయము 19-20 వాక్యాలు ఉన్నాయి. చివరి మాట, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. చివరి లైన్, 1వ అధ్యాయము 20వ వాక్యంలో చివరి లైన్, 7 సంఘముల దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇప్పుడు కాస్త తల పైకి ఎత్తితే మీకు అర్థమవుతుంది అనుకుంటా. తలలు పైకి ఎత్తండి. దీపం ఎక్కడ పెట్టాలి? ఆరిపోకుండా ఉండాలంటే దీపం ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద పెట్టాలి. దీపము దీపస్తంభం మీద పెట్టాలి కానీ కొంచెము కింద కానీ, మంచము కింద కానీ, చాటైన చోట కానీ పొరపాటున కూడా పెట్టకూడదు. దీపం ఆరిపోవడానికి ఏమిటండి?
ఈ 3 అనుభవాలు ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయేమో, కొంచెము కింద, దేని కింద? కొంచెము కింద. కొంచెము అని అంటే ధాన్యాన్ని కొలిసే పాత్ర. ఏంటండి? ధాన్యాన్ని కొలిసే పాత్ర. కొంచెమని, కుంచెడని, షేరని, పడి అని, తూము అని, మనుగు అని కొన్ని కొలతలు ఉంటాయి ధాన్యాన్ని కొలవడానికి. అంటే ఈ దీపాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? పెట్టాల్సింది ఎక్కడ? దీపస్తంభం. దీపస్తంభం అంటే అర్థం ఏమిటి? సంఘం. దీపము నువ్వు. దీపము నువ్వు. దీపాన్ని ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద పెట్టాలి. దీపస్తంభం మీద కాకుండా ఇప్పుడు దీపం ఎక్కడ పెట్టబడుతుంది? కొంచెం కింద. కొంచెం అంటే అర్థం ఏమిటి? కొలత. కొంతమంది కొలతలు వేసుకుంటా ఉంటారు భక్తిని. నేను పాటలు పాడతాను, నేను ప్రసంగం చేస్తాను, నేను వాక్యం చెప్తాను, నేను ఖర్చు పెడతాను, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను దాన్ని చేస్తాను, నేను దీన్ని చేస్తాను అని చెప్పి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే భక్తిని కొలత వేస్తూ ఉంటారు. దైవజనులు యేసన్న గారు చెప్పేవాళ్ళు, బస్ స్టాండ్లో నిలబడుకున్నారంట. ఈ లోపల మందిరానికి వచ్చే కుటుంబం కనపడిందంట. అమ్మా, ఒక 3-4 వారాల నుండి మీరు మందిరానికి రావట్లేదు ఏంటి? రావట్లేదు ఏంటి అని అడిగాడు. అడిగితే ఏదో సాకులు చెప్తారు కదా, అలా సాకులు చెప్తే ఏదో చెప్పింది. సరే, మీరు రాకపోతే రాకపోయారు, మీతో కూడా మీ ఊర్లో నుండి వస్తారు కదా, వాళ్ళు ఎందుకు రాలేదు మందిరానికి అని అంటే వాళ్ళ గురించి ఏం చెప్పాలండి పాస్టర్ గారు? వాళ్ళు పెద్ద పనికిమాల వాళ్ళు, భక్తి లేని వాళ్ళు, వాళ్ళు నామకార్థములు ఆచారాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు నెలకు 4 సినిమాలు చూస్తారు, మేమైతే ఒకటే చూస్తాము. ఎన్ని చూస్తారు వాళ్ళు? 4, మేము 1. అంటే ఇట్లాగా భక్తిని కొలత వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు దెబ్బలాడతారు, మేము లోపల గుద్దులాడతాం. అర్థమైందా అండి? వాళ్ళు బయట వడ్డీ వ్యాపారాలు చేస్తారు, మేము లోపల కమిషన్ వ్యాపారాలు చేస్తాం. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. కొంతమంది కొలత వేసుకుంటూ ఉంటారు భక్తిని. వాళ్ళు అని వీళ్ళెప్పుడు పొడుస్తూనే ఉంటుంది. ఎంత ముందుకు వేలు వెళ్తుందో అంత వెనక్కి వచ్చి నీ గుండెలను పొడుస్తాయి 3 వేళ్ళు అన్నటువంటి విషయం తెలియట్లేదు. వాళ్ళిట్లా కొలతలే మాకు భక్తిని. ప్రభువా, నేనే పాటి వాడనయ్యా, నేనే పాటి దాడనయ్యా, నీవు కృపనిచ్చి నీ సన్నిధిలో నిలబెట్టుకున్నావు, అందుకు నీకు స్తోత్రమని ఆయనకు 2 చేతులెత్తి దండం పెట్టి శిరస్సు వంచి ఆ కొలతలు వేసే భక్తిలో నుండి బయటికి వచ్చి ప్రభువుకు సాక్షులుగా జీవించడం నేర్చుకోవాలి. భక్తికి కొలతలొద్దు. వాళ్ళది, మేమిది, ఇంకొకరది. కొలతలొద్దు మనకు. కొలతలేని ఆత్మతో నింపబడినట్లుగా కొలతలేని భక్తిని చేద్దాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి. మంచం కింద ఒక్క అరగంట ఆలస్యమైతే చాలు దేవుని మందిరంలో ఉండరు. అర్థమైందండి? ఎప్పుడు సుఖము భోగము, ప్రశాంతంగా ఉండాలి. ఏమిటండి? అన్నీ కావాలి, అన్నీ సమకూర్చబడాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు వర్షం వచ్చి ఈ నీళ్ళు వచ్చేసి కారే అనుకో, ఇక్కడ ఎవరు ఉంటారు? ఉండరు. నాకు తెలిసి చెయ్యి ఊపుతున్నారు, ఉండరు. అందుకే కదా చెప్పేది. వర్షం వచ్చింది అనుకోండి, దేవుని మందిరానికి రారు. ఎందుకో తెలుసా అండి? మరి మొలకెత్తిపోము. వర్షానికి తడిస్తే మొలకెత్తిపోము. అదే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్నాయనుకోండి, వర్షం కాదు సునామీ వచ్చినా సునామీని ఇట్ట అనుకొని వెళ్ళిపోతారు. మందిరానికి, దేవుని సన్నిధానానికి, మీటింగులకి, ప్రార్థనకు, పరిచర్యకు రావడానికి ఎన్ని సాకులు చెప్తారో. వర్షం వచ్చింది అనుకోండి, ఆ తడిస్తే తడిచాంలే అని కాస్త పక్కకు జరిగి పడే నీళ్లు పడతాయి వెళ్ళిపోతామని కూర్చోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే భీమవరంలో ఆరాధన జరుగుతుంది, పాత మందిరంలో.
చిన్న మందిరం, పాత మందిరంలో వర్షం వచ్చి రోడ్డు మీద నీళ్ళన్నీ ఆ కిందికి వెళ్ళడానికి ఆ మందిరంలోనికి వచ్చాయి. ఒక్కొక్కరికి ఇంతింత లోతు వచ్చాయి. కూర్చున్న వెంటనే పాస్టర్ గారు నిలబడుకుని వాక్యం చెప్తున్నారు. ఎవరు పక్కకు కూడా లేచి వెళ్ళకుండా అలాగనే కూర్చొని ఆరాధన చేశారు. ఇప్పుడు అక్కడ ఒక ఘనమైన మందిరం కట్టబడింది. మనకు జల్లు పడితే చాలు ఏమో ఏమైపోద్దని చెప్పేసి మనం ముడుచుకొని వెళ్ళిపోతే మనల్ని ఎక్కడ ఆశీర్వదిస్తాడు? మళ్ళా సంఘం అభివృద్ధి చెందలే. ముందు నువ్వు ఆత్మలో అభివృద్ధి చెందు. నిన్ను చూసిన వాళ్ళు అనేకులు ఆకర్షించి మందిరంలో ఉంటారు. దీపాన్ని తీసుకెళ్ళి నువ్వు కొంచెం కింద పెడితే ఎలా వస్తుంది? ఇంట్లో ఉన్న వాళ్ళకు వెలుగు రావాలిగా, ఇంట్లోకి వచ్చే వాళ్ళకు వెలుగు రావాలిగా. మంచం కింద తీసుకొని వెళ్ళి పెడితే ఎప్పుడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, టీవీ రిమోట్ ఆన్ చెయ్యి, సినిమాలు చూడు, సీరియల్ చూడు, ఇంకేమి ఆత్మలు రక్షించబడతాయి? ఇంకేం ఆత్మీయ స్థితిలో వృద్ధి కలుగుతుంది? ఏది లేకుంటే దుప్పటి కప్పుకొని పడుకోవడం. పరిచర్య కోసం సంఘం అమ్మా అయ్యా ఏ రోజైనా మందిరంలోనికి వచ్చి పరిచర్య సరిహద్దులు విశాలపరచాలి, ఆత్మలు రక్షించబడాలి, నా కుటుంబం రక్త సంబంధికులు రక్షణ పొందాలని మందిరంలోనికి వచ్చి ఒక్క గంట సేపు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవా? దీపము మంచం కింద పెట్టుకుంటే ఇంకెక్కడ అభివృద్ధి చెందుతుంది? ఆరిపోకుండా ఎందుకుంటుంది? దీపము మంచం కింద పెట్టుకుంటే ఎందుకు ఆరిపోకుండా ఉంటుంది? తర్వాత చాటైన చోటున వెలుగు రాకుండా, అంటే ఎవరికి కనబడకూడదు మన భక్తి, మనమే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. చూడండి, కొందరికి బైబిల్ పట్టుకొని రావడానికి కూడా సిగ్గు, అవునా కాదా? చాటు అంటే భక్తిని చాటు చేసుకుంటూ దీపం మారిపోకుండా ఎందుకుంటుంది? కొంచెం కింద మంచం కింద చాటైన చోటున నీ దీపం పెట్టుకోకూడదు. దీపం ఎక్కడ పెట్టబడాలి, దీపం ఎక్కడ ఉంచబడాలి అని అంటే దేవుని బిడ్డలారా దీపస్తంభం మీద ఉంచాలి. సామెత చెప్తారు చూడండి, గాల్లో దీపం పెడితే ఆరిపోద్ది. దానికి ఇంకా ఏం ప్రత్యామ్నాయము చెప్పాల్సిన అవసరం లేదు. గాలిలో దీపం పెడితే ఏం చెప్పనవసరం లేదు, ఆరిపోద్ది దీపం. పెట్టాల్సిన చోట పెట్టాలి. అదే దీపస్తంభం, అదే సంఘములో నీ దీపము పెట్టబడాలి. అది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలుగునేస్తుంది, ఇంట్లోనికి వచ్చే వాళ్ళందరికీ వెలుగునేస్తారు. ఆరిపోకుండా కాపాడబడి అది వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సౌలును దేవుడు ఒక ఉన్నతమైన స్థానములో ఉంచాడు. ఆ స్థానాన్ని సౌలు పోగొట్టుకున్నాడు, సౌలు కోల్పోయాడు. దేవుడిచ్చిన స్థానాన్ని, ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోల్పోయాడు. తన దీపం ఆరిపోయింది. దేవుడు ఎడబాశాడు, ఆజ్ఞను అతిక్రమించాడు, దేవుని మాటను ధిక్కరించాడు. దేవుడు చేయమన్నది ఒకటి, ఆయన చేసేది ఒకటి. చెప్తున్నాడు దేవుడు, నిన్ను తొలగించి నీకంటే యోగ్యుణ్ణి, ఆయనకు ఇష్టానుసారుడైన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడు నీకు పరిచర్యలో ఏ స్థానం ఇచ్చాడు దానిని కాపాడుకున్నట్లుగా దీపస్తంభము అనే సంఘం మీద నీవు పెట్టబడి వెలుగులో ప్రకాశించగలిగే ఒక అనుభవం నీకు కావాలి. చేతులు పైకెత్తి చెప్పండి కొంచెం గట్టిగా. రెండో విషయాన్ని చెప్తాను, దీపము ఆరిపోవడానికి గల కారణం. రెండవది, బలమైన గాలి వీస్తే దీపం ఆరిపోద్ది. ఏమేస్తేనండి? కొంచెం గట్టిగా చెప్పాలి. బలమైన గాలి. గాలి అని అన్నప్పుడు మీరు గుర్తుపట్టుకోవాలి, శోధనలు, శ్రమలు. మరి ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ బలమైన గాలిలో
ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? చూడండి, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 3 చదవమ్మా. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వానవలే ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. శ్రమలో శరణ్యముగాను గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను, అమ్మా వెట్ట తగలకుండా నీడగా ఉంటివి. చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎలాగున్నాడంటే అండి, ఎలా ఉన్నాడంటే అండి, వెట్ట తగలకుండా నీడగా. అక్కడ మనం గమనించాల్సిన మాట ఏమిటంటే, గాలి వాన తగలకుండా ఆశ్రయముగా. ఏమిటండి? ఆశ్రయముగా. ఒకసారి తలలు పైకి ఎత్తండి, ఒక మాటని చెప్తాను. ఇక్కడ ఏమని రాస్తుందంటే, భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె. చూడండి, దీపం వెలిగిందా? దీపం వెలిగించామా? దీపం వెలిగించిన తర్వాత అని ఊపేమనుకోండి, దీపం ఏమైపోద్ది? ఆరిపోద్ది. అది ఆరిపోకుండా ఉండాలంటే ఏమిటండి? ఆశ్రయముగా, చాటైన చోటుగా. చూడండి, ఆ మాటను మీరు అక్కడ చదువుతారు 3వ వాక్యంలో. గాలివాన తగలకుండా ఆశ్రయముగా అంటే చాటుగా. ఆశ్రయము అని అంటే, ఆ ఆశ్రయం ఏం చేస్తుందంటే, దీని మీదికి ఏది రాకుండా, ఏది సమీపించకుండా, ఏ అపాయము కలగకుండా కాపాడుతుంది. అలాగే ఒక దీపానికి దేవుడు ఆశ్రయముగా ఉండాలి. గాలి, బలమైన గాలి వాన ఈ దీపాన్ని ఆరిపోయేటట్లుగా చేస్తుంటే, అంటే శ్రమలు, శోధనలు, ఏమిటండి, ఇబ్బందులు, ఆటంకాలు, ఇవన్నీ ఆరిపోవడానికి ఆటంకంగా ఉంటే, ఈ శ్రమల్లోనూ, శోధనలోనూ, బాధల్లోనూ, ఇబ్బందుల్లోనూ నువ్వు ఏమవ్వాలి అని అంటే, అదే శ్రమల్లో, శోధనలో ఉండకుండా ఒక్కడుగు ముందుకు వేసి ఆశ్రయ దుర్గమై ఉన్నటువంటి యేసయ్య దగ్గరకు వచ్చి ఆయనను ఆశ్రయించాలి. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. బైబిల్ వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథము 24:10లో, శ్రమ దినాన నువ్వు కృంగిపోతే చాతగాని వాడవవుతావు. నువ్వు శ్రమలో కృంగిపోతే, అంటే శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, గాలివాన వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కృంగిపోయావనుకో, చాతగాని వాడవవుతావు. చాతగాని వాడవైతే ముందుకు వెళ్ళలేవు. ముందుకు వెళ్ళకపోతే నీ పట్ల కార్యము జరగదు. నీ పట్ల కార్యము జరగదు. నీ పట్ల కార్యము జరగాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నెమ్మది, సంతోషము, క్షేమంతో నువ్వు నింపబడాలన్నా, ఈ గాలివాన అంటే అర్థం ఏమిటంటే శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఆటంకాలు. ఏమిటండి? వీటన్నిటిని మీరు తట్టుకొని తప్పించుకోవాలి అంటే మీకు ఆశ్రయం ఒకటి ఉండాలి. అది దేవుని ఆశ్రయ దుర్గమై ఉండాలి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తుకుని వెళ్ళి సురక్షితముగా ఉండగలుగుతాడు. ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉండాలి. ఆయనను మనం ఆశ్రయించాలి. ప్రతి విషయంలో ఆయన మనకు ఆశ్రయముగా నిలిచి ఉండాలి. 18వ కీర్తనలో ఒక మాటను చదవండి. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 28వ చరణంలో మీరు చదవండి ఒక మాటను. నీవే నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటిని నాకు
వెలుగుగా చేయును. నా జీవితం, నా ఆత్మీయ స్థితి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం వెలుగుగా చేస్తాడు. ఆయన వెలిగిస్తాడు, వెలుగుగా చేస్తాడు. ఏమిటండి? మీరు ఒకసారి అలా కాస్త తలలు పైకెత్తి చూడండి. ఇండ్లు ఎంత పెద్దగా ఉన్నా ఏదో ఒక మూల నుండి గాలి వస్తుందా రాదమ్మా? వస్తుంది. మరి ఎంత పెద్ద ఇంట్లో ఉన్నా ఏదో ఒక రకంగా గాలి వస్తుంది. గాలి వచ్చినప్పుడు దీపం మారిపోతుంది. దీపం మారిపోతే ఆ ఇంట్లో ఏమైపోతుంది? చీకటి అయిపోతారు. అంటే చీకటిమయము కాకుండా ఉండాలంటే ఆయన చాటున దాగుకునే ఒక అనుభవం మనము కలిగి ఉండాలి. తగు సమయంలో దేవుడు నిన్ను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడవై ఉండాలి. ఆయన చేతి కింద శ్రమల్లో, శోధనలో. అందుకే అదే ఆయన చెప్తాడు, కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట ఆయనే మిమ్ములను పరిపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు. ఆయన కొంచెము కాలము ఓడ్చుకోవాలి. ఆ గాలి, వాన అనే శ్రమలు, శోధనలకు నీ దీపం ఆరిపోకుండా ఉండాలంటే నువ్వు కృంగిపోకుండా ఆయన మీద ఆనుకొని ఆయన చాటున దాగుకొనవలసిన అవసరం ఉన్నది. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని చెప్తాను. దీపం ఆరిపోవడానికి మొదటిది ఉండవలసిన స్థానములో, రెండవది గాలి వాన వీచుట ద్వారా, ఆశ్రయం లేకపోవట ద్వారా. మూడవది దీపము ఎప్పుడు ఆరిపోతుంది అంటే నుసిగట్టినప్పుడు. ఏం కట్టినప్పుడు? దీపము నుసిగట్టినప్పుడు. ఎంతన్నా నూనె పోయండి, ఎంతన్నా పోయండి, నుసిగట్టినప్పుడు దీపం మారిపోద్ది. అందుకే మనం ఏం చేస్తూ ఉండాలి? మనం ఏం చెయ్యాలి అని అంటే ఆ నుసిగట్టినప్పుడల్లా ఆ దీపాన్ని, ఆ నుసిగట్టిన చోటు ఒత్తి, ఆ దీపము చివర ఆ పైన ఆ ఒత్తి దీపంలో ఉన్నటువంటి నూనెను లాగి ఆ వెలుగు ఆరిపోకుండా అందిస్తుంది. ఆ క్రమంలో ఏం చేస్తుందంటే ఆ ఒత్తి నుసిగడుతుంది. నుసిగట్టినప్పుడు మకమకలాడుతూ ఒక్కసారిగా అలాగనే ఆరిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆ నుసిని తీసి, అర్థమైందండి? ఆ నుసిని తీసి, పట్టుకర్ర తీసి అలాగ బయటికి లాగి కత్తెర తీసుకొని కత్తిరిస్తే మరలా ఫ్రెష్గా తయారైపోతుంది. నుసి ఉన్నప్పుడు ఆ నుసిని దీపం అన్న తర్వాత 2 రోజులు కాకుంటే 4 రోజులకైనా ఖచ్చితంగా నుసి కడుతుంది. అదే లాంతర్ అయితే గ్లాసుకు మసి ఎప్పుడు పడుతుంది. మసిని తొడవాలి, నుసిని నలపాలి. దీపం ఆరిపోవడానికి మూడవ కారణం ఏమిటంటే నుసి కడుతుంది. మనం ఎంత భక్తులమైనా, ఎంత పరిశుద్ధులమైనా ఏదో ఒక చోట చూపులోనో, మాటలోనో, ప్రవర్తనలోనో పాపము మనలో ప్రవేశించింది. పాపము మనలో జొరబడింది. పాపము మనలో ఎంటర్ అయ్యింది. ఏమైంది అంటే ఆ వెలుగుతున్న ఆ దీపాన్ని ఆరిపోయేటట్లుగా ఆ నుసి అంతా పేరుకొని దీపము ఆరిపోయేటట్లుగా చేస్తుంది. దీపము ఆరిపోయేటట్లుగా చేస్తుంది. చూడండి మీరు 42వ అధ్యాయం 3వ వాక్యం, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 3వ వాక్యం. యెషయా గ్రంథము 42:3 చదవమ్మా. నలిగిన రెల్లును అతడు విరోడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని, అదే ఒత్తి. ఇప్పుడు ఒత్తి ఏమంది అంటే అర్థమేంటి? ఒత్తి ఏమైపోయింది?
మకమకలాడుతుంది. ఎందుకు మకమకలాడుతుంది? నుసి కట్టింది. పొరపాటున ఆ దీపం వెలుగుతూ ఆ నుసిని పట్టుకున్నాం అనుకో, నీ చేతులు కాలిపోతాయి, నీ చెయ్యంతా మసి అయిపోద్ది. పట్టుకోకూడదు, దాన్ని కత్తిరించాలి. వాక్యం ద్వారా కత్తిరించాలి. వాక్యం ద్వారా కత్తిరిస్తే ఆ మకమకలాడుతున్నటువంటి ఆ నుసి తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. కత్తిరించాలి. పట్టుకర్రతో పట్టుకొని, ప్రార్థన అనే పట్టుకర్రతో పట్టుకొని వాక్యం అనే కత్తెర ద్వారా కత్తిరించి దాన్ని ప్రక్కన పడేయాలి, దాన్ని బయట పడేయాలి. అది లోపల లేకుండా బయటికి విసిరివేయబడాలి. లేకపోతే దీపం మకమకలాడుతూ టపేల్మని ఆరిపోద్ది. ఆరిపోకుండా అది ప్రకాశిస్తూ, ఆరిపోకుండా వెలుగుతూ, ఆరిపోకుండా ప్రజ్వరిల్లుతూ ఉండాలి. ఏంటంటే ఈ దీపము ఆరిపోవడానికి మూడవ కారణం ఏమిటంటే నుసి. ఆ నుసి పేరే పాపము, ఆ నుసి పేరే అపవిత్రత, ఆ నుసి పేరే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము. అది ఆ దీపము చివరిన ఆ వెలుగు వచ్చే దగ్గర, ఆ వెలుగుకు నూనెను అందించే ఆ ఒత్తి దగ్గర మకమకలాడేటట్లుగా, ఆ వెలుగు మకమకలాడి ఆరిపోయేటట్లుగా చేస్తుంది. ఆరిపోకుండా ఉండాలి అంటే ఆ నుసిని నలిపి, ఆ నుసిని తీసి పక్కన పడేయాలి. ఆ నుసి ఎలాగ ప్రక్కకు పడవేయబడుతుంది అంటే వాక్యము ద్వారా వాక్యము చదవాలి, వాక్యము ధ్యానించాలి, వాక్యానుసారంగా నడవాలి, వాక్యానుసారంగా ముందుకు సాగాలి. ఆ నుసిని ఎలా గుర్తుపట్టగలుగుతాము అంటే ప్రార్థన ద్వారా. ఎప్పుడు నీ జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక సమయమున దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు అది చేయి, ఇది చేయి, నా కొడుకుని చూసుకో, నా పిల్లల్ని చూసుకో, నా మనమని చూసుకో, మనవరాలను చూసుకో అని ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేదు, చేయాలి మీరు. దానికి ముందు ఒక్కసారి నా ఆధ్యాత్మికమైన పరిస్థితి ఏంటి, నా ఆధ్యాత్మికమైన స్థితి ఏంటి? అమ్మా వింటున్నావా? నా ఆత్మీయ స్థితి ఏంటి? అయ్యా నీ ఎదుట నిలబడడానికి యోగ్యుడిగా ఉన్నానా లేదా? అయ్యా నీ సన్నిధిలో నిలబడే అర్హత ఉందా లేదా? నువ్వు ఇచ్చు మహిమను పొందుకోవడానికి యోగ్యుడిగా ఉన్నానా లేదా అని ఏ రోజైనా నువ్వు ప్రార్థన చేసి ప్రార్థనలో నిలిచి దేవుని అడిగేవా? ఎందుకు అడుగుతావు? సాతానుగాడు అడగనివ్వడు. అంటే నుసి కట్టింది ఎక్కడో ఉంది. కోపమో, ద్వేషమో, పగో, కక్షో, ఇతరుల మీద ఉన్నటువంటి ఏమిటండి విమతలో, విభేదాలో, సమాధానములు, ఏదో నుసి కట్టి ఉంది దీపానికి. ఆ నుసి పోవాలి అంటే వాక్యము ద్వారా కత్తిరించబడాలి. దీపము మకమకలాడుతుంది అంటే ప్రార్థన చేయలేకపోతున్నామంటే అర్థం ఏంటి? మందిరానికి సరిగ్గా రాలేకపోతున్నామంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో ఎదగలేకపోతున్నామంటే అర్థం ఏమిటి? వాక్యానుసారంగా అంటే మకమకలాడుతున్నావు, నీకు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు ఆరిపోదామా అని సిద్ధంగా ఉన్నావు. అయితే అప్పుడు వాక్యాన్ని చదివేవి అక్కడ మకమకలాడుతున్నటువంటి జనపనారను ఆయన ఆర్పడు, ఆయన వెలిగించాలనే చూస్తాడు. ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన నిన్ను వెలిగించున్నట్లుగా ఆ నుసి కత్తిరించబడాలి. నువ్వేమో కత్తిరిస్తానంటే ఆమడు దూరం పారిపోతావు. ఉపవాస ప్రార్థనలు ఉండవు, కన్నీటి ప్రార్థనలు ఉండవు, శుద్ధీకరణ కోడికలు ఉండవు, శనివారం ప్రార్థనలు ఉండవు. ఏమంటే బిజినెస్ సంపాదించుకోవడం కావాలి కదా, తినాలి కదా. ప్రాణం పెట్టినవాడు అన్నం పెట్టడా? రక్తం కార్చి రక్షణనిచ్చినవాడు నీ కుటుంబాన్ని నిన్ను చూసుకోడా? మొదట దేవుని పని చేయండి అమ్మా, దేవుని పని చేయండి అయ్యా, దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పని అన్నిటినీ కాస్త అలా పక్కకు నెట్టి
అలా పక్కకు నెట్టి మనం వెళ్ళి ఈది అది దొరక్క మరలా వెనక్కి వచ్చి నెట్టి వెళ్ళి ఈది వెనక్కి వచ్చి. అదే సీమోను పేతురు కూడా చేసింది అదే. యేసుప్రభుని తీసుకొచ్చుకున్నాడా? తలల పైకెత్తు. యేసుప్రభుని తీసుకొచ్చుకున్నాడా? ఇంట్లో అత్తకు ప్రార్థన చేయించాడా? మరలా వలలు తీసుకొని ఫ్రెండ్స్ని తీసుకొని సముద్రంలోకి వెళ్ళాడు. రాత్రంతా ఇసరడం లాగడం, ఇసరడం లాగడం, వేయడం లాగడం, ఒక్క చేప కూడా దొరకట్లేదు అంటాడు. ఇప్పుడు వల అయ్యా, ఈ సీజన్ రాత్రే పడతాయి, పగల ఇప్పుడు వేవయ్యా. 2 దోణెలు మునిగిపోవునంత, 2 దోణెలు నిన్నున్నంత విస్తారమైన చేపలు ఆ యేసయ్య చెప్పిన మాట ప్రకారం చేస్తే దొరికాయి. రాత్రంతా వెళ్ళి ఏసేడు లాగాడు, ఏం దొరికే? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రాగం కలవట్లే. రాత్రంతా ప్రయాసపడినా అందుకే నేనేం చెప్తానంటే, ముందు దేవుని పని కాదు పక్కన పెట్టాల్సింది, నీ పని పక్కన పెట్టి దేవుని కొరకు నిలబడు. దేవుడు నీ కొరకు నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి సంతోషం. దీపం ఆరిపోవడానికి మొదటిది దీపం ఆరిపోవడానికి ఉండవలసిన స్థలంలో ఎక్కడ ఉండాలి? అది దీపస్తంభం. దీపస్తంభం అంటే సంఘం. రెండవది గాలి వాన, శ్రమలు శోధనలు తగులుట ద్వారా అవి తగలకుండా ఉండాలంటే ఆయన ఆశ్రయమైన ఆయన చేతి కింద, ఆయన నీడలో మనం దాచబడాలి. ఆయన మనం ఆశ్రయంగా చేసుకోవాలి. అత్తను మామను పిన్నిని వాళ్ళను కాదు, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోవాలి. మూడవది నుసి కట్టడం వలన దీపం మారిపోతుంది. నుసి అంటే పాపం, నుసి అంటే అపవిత్రత. చూపుల ద్వారానో, మాటల ద్వారానో, వినికిడి ద్వారానో, తలంపుల ద్వారానో, చేష్టల ద్వారానో, నడిచి వెళ్ళినటువంటి పాపమునకు పరిగెత్తినటువంటి ఆ పాదముల ద్వారానో, మొత్తానికి ఏదో ఒక రకంగా అపవిత్రత జ్వరబడి నుసిగట్టి నీ దీపాన్ని ఆరిపోయేటట్లుగా చేస్తుంది. ఆ నుసిని తొలగించాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ఒక మాటను చెప్పి ముగిస్తాను. దీపం మారిపోవడానికి కారణం నాలుగవది దీపములో నూనె లేకపోవడం. నూనె లేకుండా వెళ్ళి వెలిగించండి. చెప్పాలి మీరు. నూనె లేకుండా దీపం వెలిగించండి. ఎలగదు. అంటే నూనె ఎప్పటికప్పుడు ఆ నూనెను సిద్ధపరుచుకోవాలి. ఆ నూనె అభిషేకం, ఆ నూనె ఆత్మ నింపుదల, ఆ నూనె ఆత్మతో రేపబడడం, ఆత్మతో నింపబడటం. నూనె లేకపోతే మీకు అందరికీ బాగా తెలుసు 10 మంది కన్యకల గురించి. 10 మంది దివిటీలను 10 మంది చేతపట్టుకున్నారు. పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి ఆ పెళ్లి కుమారుడు వచ్చే స్థలానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తే ఏం చేశారండి? వీళ్ళందరూ ఎంతమంది పడుకున్నారు? 5 మంది కాదు, 10 మంది పడుకున్నారు. 5 మంది కాదు, చాలామంది అక్కడితోనే ఆగిపోతూ ఉంటారు. 5 మంది కాదు, 10 మంది పడుకొని కొనికి నిద్రపోయారు. 10 మంది దివిటీలు పట్టుకున్నారు. 10 మంది వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళారు ఎదుర్కోవడానికి. 10 మంది కొనికి నిద్రపోయారు. వాళ్ళు కోమాలోకి వెళ్తూ ఉండగా, అంటే మామూలుగా ఒక నిద్ర తీశారో లేదో తెలియదు కానీ అలాగ నిద్రపోతూ ఉండగా ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడని మరలా శబ్దం వినపడింది. అందరూ ఉలక్కిపడి లేచి చూసుకున్నారు. ఈ లోపల దివిటీలు ఏమైపోయాయంటే ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వెళ్ళింది ఎంతమంది?
దివిటీలు ఎన్ని? 10 మందికి 10 దివిటీలు ఉన్నాయి. అయితే 5 మంది దగ్గర సిద్ధెల్లో నూనె ఉంది. 5 మంది దగ్గర సిద్ధెల్లో నూనె ఉంది. 5 మంది దగ్గర సిద్ధెలు లేవు, నూనె లేవు. ఒకవేళ సిద్ధెలు ఉన్నాయేమో, నూనె లేవు. సిద్ధెలు ఉంటే ఏం ప్రయోజనం? ఏమంటే సిద్ధం ఉంటే ఏం ప్రయోజనం? నూనె కావాలి కదా. ఈ లోపల ఆ నూనె ఉన్నటువంటి వాళ్ళు ఆ దివిటీలు బాగా వెలుగునట్లుగా నూనె పోసుకుంటూ ఉన్నారు. నూనె పోసుకుంటూ ఉంటే వీళ్ళు తక్కువ ఏంటి, అందరికి అలవాటు అయిపోయింది కదండి. ఉప్పు పప్పు అన్నీ అప్పటికి. అక్కడ కూడా వదిలిపెట్టలేదు చూడండి. ఇక్కడ వదిలిపెట్టరు, అక్కడ వదిలిపెట్టరు. 10,000 5,000 ఇక్కడ వదిలిపెట్టాం మనము. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు కూడా కాసంత నూనె ఇస్తారా? అసలే వాళ్ళ గురించి ఏం రాసింది? బుద్ధి కలిగిన వాళ్ళు. వీళ్ళ గురించి ఏం రాసింది? బుద్ధి లేని వాళ్ళు. ఆ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? మీకు మాకు సరిపోదు. ఎందుకు సరిపోకుండా చేసుకోవడం? వాళ్ళదిగో అక్కడ అమ్ముతున్నారు, వెళ్ళి కొనుక్కొచ్చుకుపోండి అని చెప్పి ఈ బుద్ధి కలిగిన వాళ్ళు సలహా. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏంటండి, కొంతమంది మనకు కూడా ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, ఉపయోగం లేని సలహాలు. మనం ఏం చేస్తాం? ఆ ఉచిత సలహాలు వింటూ ఉంటాం. వీళ్ళు కూడా ఉచిత సలహాలు ఇస్తుంటే ఈ బుద్ధి లేని వాళ్ళు కదండి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. ఈ లోపల పెళ్లి కుమారుడు వచ్చారు. దీపీళ్ళు బగబగ మండుతూ ఉన్నటువంటి దీపీలు పట్టుకొని ఆయనతో కూడా వీళ్ళు గదిలోనికి వెళ్ళిపోయారు. మరి ఎక్కడ కొనుక్కున్నారో, ఏ కొట్టులో కొనుక్కున్నారో తెలియదు, కానీ నూనె తీసుకొని వచ్చేసరికి తలుపు వేయబడింది. వాళ్లకు వీళ్లకు దూరం ఎంతో తెలుసు అండి, ఒక 4 అంగుళాల తలుపు. ఎంత పెద్ద ఇళ్ళైనా 4 అంగుళాలు లేదా 1 అడుగు అనుకు. వాళ్ళు అవతలు ఉన్నారు, వీళ్ళు యువతలు ఉన్నారు, అంతే తేడా. వచ్చి తలుపు తట్టి తీ అంటే మీరెవరో నాకు తెలియదు అని చెప్తున్నాడు ఆయన. అయ్యా, మేము వాళ్ళు కలిసే ఉన్నామయ్యా, కలిసే పాటలు పాడాం, కలిసే భజన చేసాం, కలిసే పరిచర్య చేసాం, కలిసే ఖర్చు పెట్టాం, కలిసే మీటింగ్ చేసాం, మీరెవరో నాకు తెలియదు. వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా ఉండడానికి ఒకే ఒక కారణం నూనె లేకపోవడం. నేనేమంటానంటే ఆ నూనెను సిద్ధపాటు కలిగిన జీవితం లేకపోవడం. దేవునికి స్తోత్రం కలుగు. నా చిన్నప్పుడు అన్ని దీపాలే, కరెంటు ఉండేది కాదు. మాకు కూడా కరెంటు ఉండేది కాదు. సాయంత్రం 6 దాటిన ఈ లోపలే అందరూ లాందర్లు ఉన్నోళ్ళు ఏమిటండి ఆ పేపర్లు తీసుకొని, క్లాతులు తీసుకొని, తుడుచుకొని, ఒత్తులు రెడీ చేసుకొని, నూనె పోసుకొని సిద్ధపడేవారు. చీకటి పడ్డ తర్వాత ఎతికితే దీపం దొరకదు, దీపం దొరికితే నూనె దొరకదు, నూనె దొరికితే గరాట దొరకదు. ఏది దొరకదు, ఒకటి దొరికితే ఒకటి దొరకదు. చీకట్లో సిందులాడాల్సిందే ఇంకా. అందుకే ప్రభువు రాకమునుపే, రాకడ ఎప్పుడో తెలియదు, మనం ఏమై ఉండాలంటే రెడీగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు కూడా పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వెళ్ళేటప్పుడు పస్కా పశువు వధించబడిన తర్వాత వాళ్ళని ఎలా భోజనం చేయమన్నాడు అని అంటే, నడుం కట్టుకొని, కర్రలు పట్టుకొని, చెప్పులు వేసుకొని ఆ పస్కా పశువును తినమన్నాడు. అంటే ఆయన సాగిపోండి అని చెప్పే మాట రిలీజ్ అయిన తర్వాత చెప్పులు వేసుకునే టైం కూడా, అంటే అంత సిద్ధపాటు కలిగి ఉండాలి. దది కూడానా అని మనం అనుకుంటాం. ఎప్పుడా అని. దేవునికి స్తోత్రం కలుగునగాక. అన్ని రెడీ పెట్టుకొని ఎప్పుడు వెళ్దామా, ఆర్ యు రెడీ? బ్రష్ చేయలేదండి, ఒక 5 నిమిషాలు ఆగిరండి. ఏమా ప్రార్థనకు రాలే, పలానా చోటికి మటన్కి వెళ్ళేసి వచ్చానండి, మటన్కు పలాని పని. ఎక్కడండి సిద్ధపాటు? ఆరాధనకే సిద్ధపాటు లేదు, ప్రార్థనకే సిద్ధపాటు లేదు, మీటింగ్కే సిద్ధపాటు లేదు, వీటన్నిటికీ ఉండదు. వేరే కార్యక్రమాలకి సిద్ధపాటు ఉంటుంది మనకు.
దైవ కార్యక్రమాలకు సిద్ధపాటు కలిగి సిద్ధంగా ఉండండి. కడబూరం మ్రోగగానే రెప్పపాటులో రూపాంతరం చెంది ఆయనను ఎదుర్కోగలుగుతాము. సిద్ధపడి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. నూనె లేకపోతే ఆ నూనెను నేనేం చెప్తానంటే ఈ రోజున సిద్ధపాటు కలిగిన జీవితం, సిద్ధపాటు కలిగిన జీవితం. దీపము ఆరిపోయిందంటే ఏదో చివరన ఇంత నూనె ఉంది, ఒక అరగంట సేపు, సాయంత్రం చీకటి పడ్డ తర్వాత అరగంట సేపట్లో పనులు అయిపోవు కదండి. వండుకోవాలి, వడ్డించుకోవాలి, తినాలి, కడగడం మాట తర్వాత, కనీసం ఒక గంట సేపు టైం పడుతుంది కదా. మరి ఈ లోపల దీపాన్ని సిద్ధపరిచి పెట్టుకోకపోతే, నూనె పోసుకొని ఒత్తి రెడీ చేసుకొని పెట్టుకోకపోతే రాత్రంతా చీకటే. చీకట్లో పచ్చడి వేసుకుంటావో గొడ్డు కారం వేసుకుంటావో తెలియదు, మింగేసి మోషన్స్ పట్టుకొని కళ్ళమ్మడి నీళ్ళు వచ్చి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలా ఒకసారి గట్టిగా. బయట భోంచేస్తున్న వెన్నెల ఉంది కదా, లోపల ఇంట్లో అయితే వెన్నెల, బయట వెన్నెల ఉంది కదా, గొంతు పట్టుకుని అంటు గ్లాసులో నీళ్ళు ఉన్నాయి తాగబోమని తడువులాడుకుంటూ వెళ్ళి తాగాను. నీళ్లు కాదు, అది మంచి నూనె, అది వేరుశనగ నూనె. తెల్లవారుదులు మోషన్స్, చీకట్లు అయితే ఉంటే అది పరిస్థితి. సిద్ధపాటు కలిగి ఉంటే మనం పెళ్లి కుమారుని ఎదుర్కొని ఆయన ఎదుట నిలబడగలుగుతాము. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి ఇస్తాం. దగ్గర గంట 5 నిమిషాలు నీ దీపం అంటే ఏంటో. ఏంటి దీపం అంటే ఏంటి? ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆజ్ఞ దీపము, వాక్యము దీపము, యెహోవాయే మనకు దీపం. ఈ 4 దీపాలు నీ జీవితంలో ఆరిపోకుండా ఉండాలంటే దీపస్తంభం మీద పెట్టబడాలి. రెండవది, గాలి వాన తగలకుండా ఆయన చాటైన చోటున నిలిచి ఉండాలి. మూడవది, నుసి కట్టకుండా, ఒకవేళ నుసి కడితే ఆ నుసిని కత్తిరించి తొలగించేటట్టు. నాలుగవది, సిద్ధపాటు, నూనె కలిగిన, ఒక సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి నడిపించబడాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా? అందరం కాస్త మోకాళ్ళ మీదకి వద్దాం. ఈ రోజున జీవము కలిగినటువంటి దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాట కొరకై ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుందాం. తారని దీపమై తేదివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ, వెలిగావు నిండుగా. చేశావు పండుగ, వెలిగావు నిండుగా. సుడిగాలులోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దీపము ఆరిపోకూడదు, దీపము వెలుగుతూ ఉండాలి, దీపము ప్రకాశిస్తుండాలి. యోహాను చెప్తున్నాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి. అందుకో అతడు మన్నుచు ప్రకాశిస్తున్న దీపం, మన్నుచు ప్రకాశిస్తున్న దీపం, మన్నుచు ప్రకాశిస్తున్న దీపం. ఏమిటి నీకు దీపం? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుని బిడ్డ, ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదుగుతున్నావా, దిగజారిపోతున్నావా? ఆత్మీయ స్థితిలో పోరాడి గెలుస్తున్నావా, ఓడిపోతూ ఉన్నావా? ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందుతున్నావా, నీరసించిపోతూ ఉన్నావా?
ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆత్మ వెలగాలి, ప్రజ్వరిల్లాలి, రక్షింపబడాలి, ఆత్మీయ స్థితిలో అంతకంతకు ముందుకు సాగాలి. ఆజ్ఞ దీపముగా, ఎవరైతే ఆజ్ఞలను అనుసరిస్తారో ఆజ్ఞలు వాళ్ళకు దీపముగా ఉండి వాళ్ళను దీపముగా మారుస్తుంది, ఉపదేశం వెలిగిస్తుంది. వాక్యము దీపం, చీకటిలో నడవడానికి త్రొట్టుపడకుండా, పడిపోకుండా, జారిపోకుండా వాక్యము నిన్ను నడిపిస్తుంది. నీ వాక్యము నా పాదాలకు దీపం, యెహోవాయే నాకు దీపం. అదిగో నూతన యెరూషలేము పట్టణములో గొర్రె పిల్లయే దీపం. ఆ పట్టణములో ప్రవేశించున్నట్లు దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. దీపము ఆరిపోకుండా ఉండాలంటే దీపము దీపస్తంభం మీద పెట్టబడాలి. దీపము దీపస్తంభం మీద పెట్టబడాలి. ఆ దీపస్తంభం పేరే సంఘము. లోపల ఉన్న వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకు, బయట నుండి లోపలికి వచ్చే వాళ్లకు వెలుగునివ్వాలి. నీ వెలుగు నీ ఇంట్లో వాళ్ళ మీద ప్రకాశిస్తుందా? నీ వెలుగు నీ ఇంట్లోకి వచ్చే వాళ్లకు దారిని చూపిస్తుందా? ఒకసారి ఆలోచించు. కొంచెం కింద, మంచం కింద, చాటైన చోటున దీపాన్ని పెట్టద్దు, ఆరిపోతుంది. దీపము ఆరిపోవడానికి రెండవ కారణం బలమైన గాలివాన వీస్తే. ఆ గాలివాన వీచకుండా ఉండాలంటే ఆయన చాటైన చోటుకి రావాలి. దీపము ఆరిపోకుండా ఉండాలంటే నుసి కట్టింది, ఆ నుసిని తొలగించి వేసేయాలి. అదే పాపము, అపవిత్రత. దీపము ఆరిపోకుండా ఉండాలంటే నూనె ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకమైన నూనెతో సిద్ధపరచబడాలి. తీర్మానంతో ప్రార్థన చేసుకో. తీర్మానం కలిగిన ప్రతి ఒక్కరు నిలువు మోకాళ్ళ మీదకి రండి. నా దీపం ఆరిపోకుండా నువ్వు వెలిగించయ్యా, నా దీపం ఆరిపోకుండా ప్రకాశింపజేయని ఒక చిన్న తీర్మానం చేసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పరమందు ఆసీనుడైన దేవా, మీకు స్తోత్రం నాయన. దీపం ఏమై ఉన్నదో, దీపం ఆరిపోవడానికి గల కారణాలేంటో ఒక్కొక్కటిగా ఇంతవరకు మీరు మాతో ముచ్చటిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఇక్కడ ఏ దీపాలు ఆరిపోకూడదు. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపాలు ఉన్నాయి. ఏ దీపము ఆరిపోకూడదు. అంతకంతకు ప్రకాశించాలి, ప్రజ్వరిల్లాలి, తేజరిల్లాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను వలె అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు. ఆ విధంగా మీ బిడ్డలను ప్రకాశింపజేయండి. నడుస్తున్న మార్గంలో, చేస్తున్న పనిలో, ప్రయాణంలో, ప్రయత్నాల్లో, చెరువుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ప్రతి విషయంలో దీవెన కలుగును గాక. దీపముతో వెలిగించబడి ఇల్లంతా వెలుగుతో నింపబడును గాక. ఇంట్లో ఉన్న వాళ్లకు వెలుగు కలుగును గాక. ఇంటిలోనికి వచ్చే వారికి వెలుగునిచ్చుదురు గాక. దీపస్తంభం మీద పెట్టబడిన దీపములో ప్రజ్వరిల్లుదురు గాక. అట్టి కృపాభిషేకాన్ని మీ బిడ్డల పైన ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించి స్వస్థత, నెమ్మది, క్షేమం, ఆదరణ ఇవ్వండి. సంపాదించుకోవడానికి పనికి తగిన లాభమును, రెట్టింపు ప్రతిఫలాన్ని, ఆశీర్వాదం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానన్నావు, నిధులను నింపుతానన్నావు. అట్టి నిధులను మీ బిడ్డలకు అనుగ్రహించండి. రహస్య స్థలములో ఉన్న నిధి, అంధకారములో మరుగై ఉన్న ధనము మీ బిడ్డలకు మీరు అనుగ్రహించుదురుగాక. కష్టపడడానికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి. నీ కృపతో నింపండి. మీ బిడ్డలకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులకు కావలసిన ప్రతి ఆర్థిక ఈవినిచ్చి దీవించి మహిమతో నింపి మీ బిడ్డలను ప్రతి విషయంలో కృపతో నింపి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని సహవాసం, సన్నిధి, సముఖం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు ఆయన కృప సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.